శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన పూజిత అక్షింతలను శనివారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ రామాలయం వద్ద శ్రీ సంగ్రామ్ మహారాజ్ కొండాపూర్ హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి చేతుల మీదుగా కలశ పూజ వితరణ చేయడం జరిగింది. అనంతరం రామాలయం నుంచి భవానీ అమ్మవారి దేవాలయం వరకు కలశాలతో శంకరంపేట గ్రామంలోని అన్ని కాలనీవాసులు అక్షింతలతో శోభయాత్ర నిర్వహించి శ్రీరామ అక్షింతలను వితరణ చేశారు. అరే వెనుక తీసుకోరా భయ లేకుండా లోకం ఉండదు అంటాడు. తర్వాత ఆయన వెనుక తిరిగి ఎక్కడన్నా మలిపోయారా అంటాడు. ఎక్కడ మలమంటే ఆ బన్నకు అభిమాన్యుని భార్య కడుపుల అక్కడ పిల్లవాడు ఉన్నాడు కదా, పాండవుల అంశం అక్కడ మార్పేస్తాడు. అందుకే ఇది దీనికి మనమే కంట్రోల్ చేస్తున్నామని ప్రపంచం ఆగింది. లేకుంటే ఈ ప్రపంచం ఉండదు. ఇల్లు లేకపోతే పాపాలు చాలా పెరిగినాయి అన్న మనం. భగవంతుడు దశావతారం తీసుకొని ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ చేసింది. కానీ ఇప్పుడు చాలా పెరిగింది. ఎప్పుడన్నా పంచభూతాలు కూడా చేరిపోయిన అని పురాణం అన్నారు పంతులు కాదు. శాస్త్రంలో పంచభూతాలు గాలి చెడిపోయినట్ట, ధని కాలుష్యం అంట, భూమి కాలుష్యం, నీళ్లు కాలుష్యం, ఓజోన్ కూడా చెడిపోయింది అంటాం. ట్రాన్స్ఫారం అది మరి చక్కగా కిరణాలు వస్తే మనకు అంత చెడు ఉంటుందంట. అందుకే అన్ని భూమి కూడా చెడిపోయింది, నీరు కూడా చెడిపోయింది, గాలి కూడా చెడిపోయింది, శబ్దం. అందుకే మనం చాలా అంచుకున్నాము. ఎక్కువ తెలియజేసుకొని ఎంత తెలివి చేసుకుంటే కొనకు అసలైన లౌకికవాదం, అసలైన న్యాయం, అసలైన చట్టమే హిందూ ధర్మం. హిందూ ఎందుకంటారు? హిందూ అంటే విసిగిపోతాడు నాయకుడు. హిందూ అంటే ఏమైనా బిరుదిచ్చు, ఒకటి పెద్ద పెద్ద బిరుదిస్తారు మనకు. డాక్టర్ లేనోని కూడా ఆ డాక్టరేట్ అని ఇస్తారు కదా, ఏమంటారు డాక్టరేట్. నేనంటే మా మహారాజు ఉండే డాక్టర్ ఇచ్చి మా రామరావు మహారాజు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.